జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఇలా జరిగిందేంటమ్మా? అనుకున్న ప్లాన్ బానే వర్కౌట్ అయింది. విగ్రహం దొరికేసింది అనుకున్నాం. లాస్ట్ మినిట్లో ఆ సరోజ చాలా తెలివిగా తప్పించుకుంది. తన తెలివితేటలు పక్కన పెడితే అసలు విగ్రహం తన దగ్గర ఉందో లేదో అని తెలియడం లేదు. ఒకవేళ ఆ విగ్రహం సరోజ దగ్గర ఉండుంటే అంత డబ్బు ఆశ చూపించినందుకు తెచ్చుండేది కదా. ఒకవేళ మన మీద అనుమానం వచ్చి అలా చేసిందేమో. విగ్రహం ఇచ్చేదే అయితే అసలు డీల్కి ఒప్పుకుని అక్కడి వరకు వచ్చేదే కాదు కదా. ఊరి జనం ముందు తను ఏం మాట్లాడినా మనం ఆ సరోజని అనుమానిస్తామన్న విషయం ఊరందరికీ తెలిసేలా చేసుకోదు కదా. ఏంటమ్మా నువ్వేం మాట్లాడవేంటి? అది మాత్రం అర్థం కావడం లేదు తాతయ్య. తెల్లారితే పౌర్ణమి. రేపు సాయంత్రం లోపు ఆ విగ్రహం తెచ్చి అభిషేకం చేసి ఆ నీళ్లు ఆయన తల మీద చల్లకపోతే ఏంటమ్మా నువ్వు చెప్తుంది? నిజం తాతయ్య, ఆ విగ్రహం సరోజ దగ్గరే ఉంది. మరి మేము చూసినప్పుడు లేదు కదమ్మా. ఆ సరోజకి ఇదంతా మీ ప్లాన్ అని అనుమానం వచ్చి తేడా వస్తే తప్పించుకోవడానికి ఉంటుందని మీ దగ్గరికొచ్చే దారిలోనే విగ్రహాన్ని భూమిలోనే దాచిపెట్టిందంట. ఎక్కడంటమ్మా? రాత్రిపూట చీకట్లో పాతిపెట్టడం వల్ల ఆ విగ్రహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో తనకే తెలియడం లేదు. వెళ్ళి ఆ ప్రాంతంలో మొత్తం వెతికిందంట. కానీ ఆ విగ్రహం పాతిపెట్టున్న చోటు కనిపెట్టలేకపోయిందంట తాతయ్య. ఏంటొదినా, విగ్రహాన్ని ఎక్కడ దాచిపెట్టిందో మర్చిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటొదినా? ఊళ్ళోంచి విగ్రహాన్ని కొట్టేసిన దొంగలు ఎటూ ఇక్కడ లేరు కాబట్టి నింద లోకేశ్వర్ మీద పడే అవకాశం లేదు. సరోజ చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. లోకేశ్వరి సాక్ష్యంతో సరోజ ఆ విగ్రహాన్ని కొట్టేసిందని చెప్పినా మనకి ప్రయోజనం లేదు. మనకు కావాల్సింది దొంగ ఎవరు అనేది కాదు బాబీ, విగ్రహం. అది కానీ దొరకకపోతే అయినా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.